హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని, అక్షయ్ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి బయలుదేరతారు. అనుకోకుండా వాళ్ళిద్దరికీ కలిపి అట్నుంచి ఒకే ఆటో వస్తుంది. ఇక ఇద్దరు ఒకేసారి ఆటోలో ఎక్కి కూర్చుంటారు. ఇక అవని అయితే ముందు నేను ఎక్కాను అని అంటుంటే అక్షయ్ నీకంటే ఫస్ట్ నేనెక్కాను అని చెప్పి అక్షయ్ కూడా అంటుంటాడు. ఇక డ్రైవర్ మేడం, మీరు ఇవ్వాల్సిన అమౌంట్ని షేర్ చేసుకుంటే మీకు డబ్బులు తగ్గుతాయి, అలాగే నేను కూడా మీ ఇద్దరిని ఒకేసారి ఒకే ప్లేస్కి తీసుకెళ్తాను అని చెప్పి ఇక డ్రైవర్ చెప్పడంతో అక్షయ్ కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా సరేలే డబ్బులు తగ్గుతాయి కదా అని ఆలోచించి ఇక సైలెంట్ అయిపోతాడు. ఇంకా ఇద్దరు కూడా వాళ్ళు అనుకున్న ఆఫీస్కి అయితే వెళ్తారు. అక్కడ అక్షయ్ ముందుగా దిగి వెళ్ళిపోతాడు. కానీ అవని చీర ఆటోకి చిక్కుకుని చాలాసేపు చీర మాత్రం రాదు. ఇంకా అక్షయ్ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడే కూర్చుంటాడు. అలాగే అవని తన చీరని తీసుకుని లోపలికి వెళ్ళేసరికి అప్పటికే అవని పేరు పిలవడంతో ఏవండి, నా పేరు పిలిచారు కానీ నేను వచ్చేసరికి లేట్ అయిందని చెప్పి ఆఫీస్ ప్యూన్కి చెప్తుంటే అతను చూడండి మేడం, ఆల్రెడీ మీ పేరుని పిలిచేశారు, మళ్ళీ పిలవటం కుదరదు, ఇక మీకు ఈ జాబ్ రానట్టే, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక అవనిని పంపించేస్తుంటే అక్షయ్ అవని వైపు చూసి వెటకారంగా నవ్వుతాడు. అలాగే కొంతసేపటికి అక్షయ్ కూడా బయటికి రావడంతో అవని అక్షయ్ దగ్గరికి వెళ్ళి ఏవండి, ఈ జాబ్ మీకేనా వచ్చిందా అని అడుగుతూ ఉంటే అక్షయ్ ఒక్క మాట కూడా చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక సెక్యూరిటీ అయితే మేడం, ఈయన వల్ల వీళ్ళ కంపెనీ కొలాక్స్ అయ్యిందని తెలుసుకొని ఇట్లాంటి వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకోకూడదని ఈయనకు కూడా జాబ్ లేదని వెళ్ళిపోమన్నారు. ఇక అక్షయ్ గురించి ఆ ప్యూన్ చెప్పిన మాటలకి అవని అయితే అందుకే ఎక్కడైనా సంతకాలు పెట్టే ముందు వెనుక చూసి ఆలోచించి వాటిని బాగా చదివి పెట్టాలి, ఇదిగో లేకపోతే ఇట్లాగే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మన గురించి మాట్లాడుకుంటారు అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్తో అంటుంది. ఒక్కసారిగా అక్షయ్ అయితే అవని మాటలకి ఆశ్చర్యపోతూ అవని వైపు చూస్తాడు. అవని చెప్పింది కూడా నిజమే కదా, నేనెందుకు ఇలా ఆలోచించట్లేదు అని చెప్పి ఇక అక్షయ్ తన మనసులో అనుకుంటాడు. ఇక అవని అయితే ఏవండి, ఇప్పటికైనా నా మాట విని ఆ రోజు మీతో సంతకాలు పెట్టించుకున్న ఆ డీలర్స్ని పట్టుకుందాం, వాళ్ళని పట్టుకుంటే మనకి ఇదంతా ఎవరు చేశారో తెలుస్తుంది అని చెప్పి ఇక అవని చెప్పిన మాటలకి అక్షయ్ సరే నువ్వన్నట్టుగానే వాళ్ళని పట్టుకుందాం, కానీ మోసం చేసిన వాళ్ళు అంత ఈజీగా దొరుకుతారా అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనితో అంటుంటాడు. ఇంతలో అవని ఏవండి, మోసం చేసేవాళ్ళు దొరకరని మీరనుకుంటున్నారు, కానీ దొరికే వరకు వెతికి పట్టుకుందామని నేనంటున్నాను అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్తో చెప్తుంది. ఇక అక్షయ్ కూడా అవని మాటలకు విని తనతో పాటు ఇక ఆ డీలర్స్ని పట్టుకోవడానికైతే ఇంకా వెతకడం మొదలు పెడతారు. ఇది ఇలా ఉండగా పల్లవి అయితే చక్రధర్ దగ్గరికి వస్తుంది. చక్రధర్తో డాడ్, ఊరుకుంటుంటే ఆ అవని రోజు రోజుకి రెచ్చిపోతుంది, అది నాతోనే ఛాలెంజ్ చేసింది, ఏం చేస్తావో నాకు తెలీదు, అక్షయ్ బావగారు ఆ అవనికి విడాకులు ఇవ్వాలి అని అంటుంటే ఇక చక్రధర్ అయితే బేబీ ఏం మాట్లాడుతున్నావు, నేను అక్షయ్తో విడాకులు ఇప్పించాలా, అసలు నువ్వేం చెప్తున్నావో ఏమన్నా అర్థమవుతుందా అని అంటుంటే లేదు డాడ్, ఆ పల్లవి ఆ అవని నా గురించి ఛాలెంజ్ చేసింది, ఈ రోజు నుంచి నేను చేస్తున్న ప్రతి తప్పుకి సాక్ష్యాన్ని వెతుకుతానంటుంది, సాక్ష్యాన్ని పట్టుకుని నా గురించి అన్ని నిజాలు బయట పెడతానంటుంది, మీరు ఇట్లాగే సైలెంట్గా ఊరుకుంటే ఆ అవని అన్నంత పని చేస్తుంది, తరువాత మీతో పాటు నేను ఇద్దరం కూడా జైల్లో ఊచల్లెక్కెట్టుకోవాలి అని చెప్పడంతో ఇక చక్రధర్ అయితే బేబీ, ఆ అవనికి అంత అవకాశం నేనెందుకు ఇస్తాను, ఆ అవని ఒకవేళ మన గురించి నిజాన్ని బయట పెట్టాలి అనుకుంటే ఆ మరుక్షణం దాని చావు కళ్ళ చూస్తుంది అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవితో చెబుతూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే అవని అలాగే ఇంకా అక్షయ్ ఇద్దరూ కలిసి తనని మోసం చేసిన డీలర్స్ని వెతకడం మొదలు పెడతారు. అనుకోకుండా ఆ డీలర్సే వాళ్ళకి ఎదురు పడతారు. ఇక అవని అయితే ఏవండి, ఆ రోజు మీతో ఫైల్ మీద సంతకం పెట్టించుకున్న అతను అదిగోండి అని అంటుంటే ఇక అతన్ని చూసిన అక్షయ్ ఏయ్ ఆటో ఆపు అని చెప్పి ఆటోనైతే ఆపుతారు.
ఇక ఇద్దరు కూడా సైలెంట్గా వెళ్ళి ఆ డీలర్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అతను అప్పుడే ఇక కారెక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, ఏవండి వెళ్ళిపోతున్నాడండి, వాణ్ణి ఎలా అయినా సరే ఈరోజు పట్టుకోవాలి అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్తో చెప్తుంది. అక్షయ్ కూడా అవని మాటలకి సరే అన్నట్టుగా వెంటనే ఆటోకి ఏయ్ ఆ కార్ని ఫాలో చెయ్యి అని చెప్పి ఆటో అతనికి చెప్పడంతో ఇక ఆటో అతనైతే కార్ని ఫాలో చేస్తాడు. అతను వెళ్ళి చక్రధర్ ఆఫీస్ దగ్గర ఆగుతాడు. ఒక్కసారిగా చక్రధర్ ఆఫీస్ దగ్గర ఆగిన కార్ని చూసి అక్షయ్ షాక్ అవుతాడు. ఇదేంటి మావయ్య ఆఫీస్ దగ్గర వీళ్ళు ఆగారేంటి అని అంటుంటే, నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను కదా, నాకెందుకో ఇదంతా చేసింది చక్రధర్ బాబాయ్ అన్న అనుమానం నాలో ఉండేది. కానీ ఇతను ప్రతిసారి మీ మావయ్య దగ్గరకే వచ్చి ఆగుతున్నాడు, మీ మావయ్యతోనే మాట్లాడుతున్నాడు. అయినా మనల్ని మోసం చేసిన వాళ్ళతో మీ మావయ్యకి ఏం పని ఉంటుంది చెప్పండి అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్కి చెబుతూ ఉంటే, అక్షయ్ ఏయ్ అవకాశం దొరికింది కదా అని ఇట్లా మంచి వాళ్ళని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. చూడు వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఎట్లా మోసం చేశారో మావయ్యని కూడా అట్లాగే మోసం చేయడానికి వచ్చుంటారు. వీళ్ళ గురించి ఇప్పుడే వెళ్ళి మావయ్యతో చెప్పాలి అని అంటుంటే ఇక అవని అయితే, ఏవండి ఆగండి, ఆవేశపడద్దు. ఆ రోజు కూడా ఇదిగో ఇట్లాగే ఆవేశపడి మొత్తం కంపెనీ సర్వనాశనం అయిపోయేలా చేశారు. ఇప్పుడు కూడా ఇట్లాగే ఆవేశపడి మన దొరికిన దొంగల్ని చేజార్చుకోవద్దు అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్ చేతిని పట్టుకుంటుంది. ఒక్కసారిగా అక్షయ్ అవని వైపు అట్లా చూస్తూ ఉండిపోతాడు. ఇక అవని కూడా అక్షయ్ని కళ్ళల్లో చూస్తూ ఉంటుంది. ఇక ఆటో అతను, అమ్మా మీరు దిగుతారా లేదా, చూడండి నాకు కాల్ వచ్చింది, నేను వెళ్ళాలి అని చెప్పి ఆటో అతను వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేస్తాడు. ఇక ఆటో అతనికి డబ్బులిచ్చి వాళ్ళిద్దరూ దిగుతారు. అలాగే అవని చెప్పినట్టు అక్షయ్ అలాగే అవని ఇద్దరూ కలిసి దొంగచాటుగా చక్రధర్ క్యాబిన్ వైపుకి వెళ్తారు. చక్రధర్ లోపల క్యాబిన్లో కూర్చుని ఇంకా ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఎవరైతే మోసం చేశారో ఆ డీలర్స్ లోపలికైతే వెళ్తారు. ఒక్కసారిగా చక్రధర్ వాళ్ళని చూసి ఫోన్ కట్ చేసి లేచి నుంచుంటాడు. ఇక వాళ్ళు లోపలికి రావడంతోనే చక్రధర్, ఏయ్ ఏంటిది, ఎంత మీరు నాకు హెల్ప్ చేస్తే మాత్రం ఎన్నిసార్లు ప్రతిసారి ఇంటికి ఆఫీస్కి వచ్చి నన్ను ఇబ్బంది పెడతారా, మీరిలా నా ఆఫీస్కి రావడం ఆ అవని కానీ అలాగే ఆ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు చూసినా నాకెంత ప్రాబ్లం అవుతుందో తెలుసా. ఆ రోజు కూడా నేను వద్దంటున్నా 20% కావాలి అని చెప్పి రెచ్చిపోయి నా ఇంటికొచ్చావు. నేను కనుక నిన్ను సమయానికి సేవ్ చేయకపోతే ఆ అవనికి అడ్డంగా దొరికిపోయేవాడివి, తరువాత ఊచలు లెక్కెట్టుకునేవాడివి అని అంటూ ఉంటే ఇక అతనైతే, చూడండి చక్రధర్ గారు, మీరు నాకు 20% ఇవ్వకుండా 10% ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. కానీ అడుగడుగునా మీ వాళ్ళు నన్ను తరుముతూనే వస్తున్నారు. అయినా నేను పోలీసులకి దొరికిపోతే నాతో పాటు మీరు కూడా దొరికిపోయినట్టే కదా అని చెప్పడంతో, ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా అంటే పోలీసులకి నా పేరు చెప్పేద్దామని అని చెప్పి ఇక చక్రధర్ అయితే అతని దగ్గరికి వెళ్ళి షర్ట్ పట్టుకుంటాడు. అతను చక్రధర్ షర్ట్ని వదిలించుకొని, చూడండి చక్రధర్ గారు, ఇప్పుడే చెప్తున్నాను, మేము ఎవరి దగ్గర నోరు విప్పకూడదనుకుంటే మీరు అంత పెద్ద లాభాన్ని పొందారు. జస్ట్ అందులో 20% మాత్రమే అడిగాం. ఆ 20% ఇస్తే ఇక జీవితంలో మీ పేరు బయటికి రాదు అని చెప్పి ఇక అతనైతే చక్రధర్తో మాట్లాడుతూ ఉంటే, చక్రధర్ ఏంటయ్యా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు, మీరు జస్ట్ సంతకం పెట్టించుకోవడానికి వెళ్ళిన దానికి మీకు 10% ఇచ్చాను. ఇప్పుడు ఆ విషయాన్ని బయట పెట్టకూడదని మరో 10% అడిగితే నేను పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నానా ఆ అక్షయ్లాగా చూసి చూడకుండా మాటిచ్చేయడానికి అని చెప్పి ఇక చక్రధర్ అయితే జరిగినదంతా కూడా తన నోటితోనే బయట పెట్టేస్తాడు. ఒక్కసారిగా అక్షయ్ జరిగింది విని షాక్ అయిపోతాడు. ఇక అక్షయ్ అయితే చాలా కోపంగా ఇంకా చక్రధర్ దగ్గరికి వెళ్ళడానికి తన పిడికిలి బిగిస్తాడు. ఇంకా అవని అయితే, ఏవండి ఆగండి, ఆవేశపడకండి, ఇదిగో ఈ ఆవేశమే వద్దు. ఇక్కడ చక్రధర్ బాబాయ్ని మనం చూసింది ఎవరికన్నా చెప్తే ఎవరన్నా నమ్ముతారా? ఎవరో కాదు. ఒకవేళ నేనే చూశానని మీతో చెప్తే మీరు నమ్ముతారా? ఒకవేళ మనం చెప్పినా ఇంట్లో వాళ్ళని నమ్మకుండా ఉండేలాగా
వీళ్ళు ప్లాన్ చేస్తారు. దానికి మనం సాక్ష్యాలు కావాలి. సాక్ష్యాలతో ఎవరు చేసిన తప్పులైనా బయట పెట్టచ్చు. ముందుగా మనం ఆ డీలర్స్ని పట్టుకోవాలి అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్తో చెప్తుంది. అక్షయ్ అవన్ని చూసి చాలా అంటే చాలా ప్రౌడ్ ఆఫ్గా ఫీల్ అవుతాడు. తనకి ఇంత మంచిగా హెల్ప్ చేస్తున్నా సరే అక్షయ్ అవని గురించి ప్రతిసారి తప్పుగా అపార్థం చేసుకుంటున్నానని చెప్పి ఇక అక్షయ్ తన మనసులో కొంచెం ఫీల్ అవుతాడు. ఇంతలో డీలర్ అయితే ఇక చక్రధర్తో గొడవపడి చాలా ఆవేశంగా బయటికి వెళ్తుంటే, ఏయ్ చూడు, నువ్వు నాతో గొడవపడి బయట బ్రతకగలనుకుంటున్నావా? నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో గుర్తుపెట్టుకో. ది గ్రేట్ చక్రధర్. ఈ చక్రధర్ తలుచుకుంటే నిన్ను భూమి మీద లేకుండానే చేసేస్తాను అని చెప్పి ఇక చక్రధర్ అయితే అతన్ని భయపెడుతుంటాడు. అతనైతే, చూడండి సార్, ఈ కాంట్రాక్ట్తో ఇంకెప్పుడు మీకు ఎట్లాంటి కాంట్రాక్ట్ చెయ్యం. అలాగే మీరు అడిగినా ఎటువంటి హెల్ప్ చెయ్యం. మీరిచ్చిన 10%కో దండం అని చెప్పి అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను అక్కడి నుంచి వెళ్ళడంతో అవని అలాగే అక్షయ్ అతని కారు డిక్కీలో కూర్చుంటారు. ఇక ఇద్దరు కూడా అతను వెళ్తూ తనతో పాటు తన జోడీగా వచ్చిన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అవని అలాగే అక్షయ్ ఇద్దరూ కలిసి వాళ్ళిద్దరిని వెనక నుంచి పట్టుకుంటారు. ఇక వాళ్ళిద్దరూ ఎటూ పారిపోవడానికి అవకాశం లేక, సార్ మీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలేండి, ఇందులో మాకెట్లాంటి సంబంధం లేదు అని అంటుంటే, చూడండి, ఇందులో మీకు ఎట్లాంటి సంబంధం లేదని మాకు కూడా తెలుసు. డబ్బులకి ఆశపడి ఇదంతా చేశారని కూడా మాకు తెలుసు. కానీ ఇదంతా ఎవరు చేశారు అన్నది మీరు పోలీసుల ముందు బయట పెట్టాలి అని చెప్పడంతో దానికి ఆ డీలర్స్ అయితే, సార్ ఏంటి సార్, ఉన్న పలంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి నిజాన్ని చెప్పిస్తే తర్వాత మా భార్య బిడ్డలు రోడ్డున పడతారు. మేము ఇదంతా డబ్బు కాసపడే చేశాము. కానీ హెల్ప్ చేసిన వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు. మాకిస్తానన్న అమౌంట్ ఇవ్వకుండా చేతులెత్తేశారు. ఇప్పుడు మీరేమో స్టేషన్కి వెళ్దామంటున్నారు. సార్, మేము తప్పే చేసాం, కానీ ఇట్లా స్టేషన్ అంటే అని అంటుంటే ఇక అవని, తప్పు చేసినప్పుడు మీకు పెళ్ళాం పిల్లలు గుర్తు రాలేదా? ఇప్పుడు నిజం చెప్పడానికి మాత్రం పెళ్ళాం పిల్లలు గుర్తొస్తున్నారా? చూడు, మర్యాదగా స్టేషన్లో నువ్వు ఎవరి కింద పని చేశావో వాళ్ళ పేరు చెప్పకపోతే తర్వాత నిన్ను కూడా లోపలేపిస్తాను. అప్పుడు నిజంగానే నీ భార్య బిడ్డలు రోడ్డున పడతారు. ఇంత మోసం చేసి బతుకుతున్న నిన్ను నీ మోహం మీద ఉమ్మేస్తారు అని చెప్పి ఇక అవని అయితే అతన్ని గట్టిగా నిలదీస్తుంది. అతనైతే, మేడం, అంత పని చెయ్యకండి మేడం, చెప్తాను, అన్ని నిజాలు చెప్తాను అని చెప్పి ఆ డీలర్స్ అయితే అవనికి అలాగే అక్షయ్కి దండం పెట్టి ఇంకా చెబుతారని చెప్తారు. ఇక ఆ డీలర్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళడంతో ఆ డీలర్స్ ఇక పోలీసులతో, సార్, వీళ్ళ కంపెనీ కొలాప్స్ అయ్యింది, అందుకు మేమే కారణమని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. చూడండి, మాదొక చిన్న కంపెనీ, మేము పెద్ద కంపెనీలతో డీల్ కుదుర్చుకుంటాం. ఆ డీల్ ఓకే అయితే వాళ్ళ నుంచి మాకు కాంట్రాక్ట్స్ వస్తాయి. కానీ వీళ్ళ కంపెనీ మేం డీల్ కుదుర్చుకున్న మరుసటి రోజే కొలాప్స్ అయ్యింది. దానివల్ల వీళ్ళ కంపెనీతో మా డీల్ క్యాన్సిల్ చేసుకున్నాం. కానీ వీళ్ళేమో వీళ్ళ కంపెనీ కొలాప్స్ అవ్వడానికి, వీళ్ళు నష్టాల్లో కూరుకుపోవడానికి కారణం మమ్మల్నే అంటున్నారు. మాతో పాటు పెద్ద కంపెనీ బిజినెస్ మ్యాన్ అయిన చక్రధర్ గారిని ఇరికించాలని చూస్తున్నారు అని చెప్పి ఇక ఆ డీలర్స్ అయితే పోలీసుల ముందు అబద్ధమైతే చెబుతారు. అది విన్నా అక్షయ్ చాలా కోపంగా, రేయ్, అబద్ధాలాడకు, నువ్వే ఆ రోజొచ్చి నాతో ఆ ఫైల్ మీద దొంగ సంతకాలు పెట్టించుకున్నావు. చూడు, మర్యాదగా నిజం ఒప్పుకో. ఇదంతా నీ వెనకుండి చక్రధర్ మావయ్య నడిపించిన సంగతి వీళ్ళ ముందు ఒప్పుకో అని చెప్పి ఇక అక్షయ్ అయితే అతన్ని కొట్టాలని ప్రయత్నిస్తాడు. అతనైతే, చూసారా సార్, మీ ముందే ఇతను నన్ను కొట్టాలనుకుంటున్నాడు. ఒకవేళ మేం ఒప్పుకోకపోతే ఈ తప్పు చేసింది మేమేనని ఒప్పుకోకపోతే ఇతను మమ్మల్ని చంపేసేలా ఉన్నాడు. మాకు భయం వేస్తుంది. ఎలా అయినా సరే మీరే మమ్మల్ని కాపాడండి అని చెప్పి వాళ్ళైతే పోలీసులని అడుగుతుంటారు. ఇక అవని అయితే, సార్, వీడు చెప్తుంది అంతా అబద్ధం, కావాలంటే ఒకసారి ఈ వీడియో చూడండి అని చెప్పి తన మొబైల్లో రికార్డ్ చేసిన వీడియోని చూపిస్తుంది. ఎప్పుడైతే ఇన్స్పెక్టర్ ఆ వీడియోని చూస్తాడో ఇక చాలా కోపంగా ఆ డీలర్ని కొడతాడు.
రేయ్, ఏంట్రా ఇదంతా? పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా అబద్ధాలు చెప్తావా? పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకునే వాళ్ళని ఇట్లా రోడ్డున పడేస్తారా మిమ్మల్ని అని చెప్పి ఇక ఇద్దరిని మెడ పట్టుకుని లోపల వేస్తారు. ఇక ఇన్స్పెక్టర్ అయితే, సార్, సారీ సార్, మీ గురించి తప్పుగా అనుకున్నాను. కానీ మీరు ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండి ఇట్లాంటి వాళ్ళ దగ్గర మోసపోవడం ఏంటారు సార్ అని చెప్పి ఇక ఎస్ఐ అయితే అక్షయ్తో చెప్తాడు. ఇక అక్షయ్ అవని చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరతారు. అలాగే అక్షయ్ అయితే అవనితో థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటూ ఉంటాడు. ఇక అక్షయ్, ఇదంతా నిజంగానే చక్రధర్ మావయ్య చేశాడంటే నాకిప్పటికీ నమ్మకం కుదరట్లేదు. అయినా చక్రధర్ మావయ్యకి మేమంటే ఎందుకంత కోపం అని చెప్పి ఇక అక్షయ్ అంటూ ఉంటే అక్షయ్ మాటలకి ఇక అవని, ఎందుకంటే బిజినెస్లో మీరే నెంబర్ 1 స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడ్డు తొలగించుకుంటే తరువాత ఈ బిజినెస్లో ఆయనే అందరికంటే ముందుంటాడని ఇట్లా చేశాడు అని చెప్పి ఇక అవని చెబుతూ ఉంటుంది. ఇంతలో ఇంటికి వస్తున్న ఇద్దరిని చూసి రాజేంద్ర చాలా సంతోషిస్తాడు. ఇక ప్రణతి అయితే, నాన్న, వదిన్ని అన్నయ్యని అలా చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో. నిజంగానే వదినకి అన్నయ్యకి మధ్యలో ఉన్న గొడవలన్నీ పోయి వాళ్ళిద్దరూ కలిసిపోతే ఎంత బాగుంటుందో అని చెప్పి ఇక ప్రణతి మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంతలో రాజేంద్ర అయితే, అమ్మ అవని, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు కానీ ఏంటమ్మా అని అడగడంతో ఇక పక్కన ఉన్న అక్షయ్, నాన్న, మన కంపెనీ కొలాక్స్ అవ్వడానికి, అలాగే మన కంపెనీ నష్టాల్లో కూరుకుపోవడానికి, ఇక ఆస్తులు జప్తయ్యేలా అవ్వడానికి కారణం ఎవరో కాదు నాన్న. ఇన్ని రోజులు తన మాయ మాటలతో మనల్ని నమ్మించి మోసం చేస్తున్న చక్రధర్ మావయ్య నాన్న అని చెప్పి ఇక అక్షయ్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా రాజేంద్ర షాక్ అయిపోతాడు. ఏంటి, వాడా మన కంపెనీ కొలాక్స్ అవ్వడానికి కారణం? అంటే వాడే దొంగ మనుషులతో మన కంపెనీ షేర్లన్నీ వాళ్ళ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అక్షయ్ని అంటూ ఉంటే పక్కన ఉన్న పల్లవి, అవని, అవును అవును మావయ్య గారు, ఎన్ని రోజులు నమ్మించి మోసం చేశారు. నిజమేంటో తెలియక ఎంతగానో ఇబ్బంది పడ్డాం. కుటుంబం ముక్కలైపోయింది, ఆస్తులు జప్తైపోయాయి, అందరం రోడ్డున పడ్డాం. ఇంకా మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర చాలా ఆవేశంగా పోలీసులతో చక్రధర్ ఇంటికి వెళ్తాడు. చక్రధర్ అని గట్టిగా అరవడంతో ఇక చక్రధర్ అలాగే చక్రధర్తో పాటు పల్లవి లోపల నుంచి బయటకొస్తారు. ఇంకా చక్రధర్ అయితే, బావా, ఏంటి పలంగా ఇట్లా పోలీసులతో వచ్చావు? పైగా నన్ను గుమ్మం బయటే పేరు పెట్టి పిలుస్తున్నావు, ఏమైందేంటి అని అంటుంటే, రేయ్, ఇంకేం కావాలరా? ఇంతవరకు నువ్వు చేసిన మోసాలు, నువ్వు ఆడిన నాటకాలు అన్నీ బయటపడ్డాయి. ఇక నీ పాపం పండిపోయింది. ఇక నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని చెప్పి రాజేంద్ర అయితే ఇక చక్రధర్ని పట్టుకుని కొడుతూ ఉంటాడు. ఒక్కసారిగా పల్లవి, మావయ్య, ఆగండి మావయ్య, మా డాడ్ని ఎందుకు కొడుతున్నారు? మా డాడ్ ఎట్లాంటి తప్పు చేయలేదు. మీరు అనవసరంగా ఆ అవని చెప్పిన మాటలు విని ఇలా మా డాడ్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఆగండి ఆగండి మావయ్య అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్ని రాజేంద్రని ఆపాలని ప్రయత్నిస్తుంది. కానీ రాజేంద్ర మాత్రం చక్రధర్ని పట్టుకుని చడామడా కొట్టేస్తాడు. అలాగే, ఇన్స్పెక్టర్, వీడిని అరెస్ట్ చేయండి, మీ దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి కదా, ఒక్కసారి ఆ సాక్ష్యాన్ని వీడికి చూపించండి, అప్పుడే వీడు చేసిన తప్పులేంటో వీడికి అర్థమవుతుంది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే ఇన్స్పెక్టర్తో చెప్పడంతో ఇన్స్పెక్టర్ చేతిలో ఉన్న వీడియోని చక్రధర్కి చూపిస్తాడు. ఇక చక్రధర్ ఆ వీడియో చూసి, అయిపోయింది, అంతా అయిపోయింది, ఛా, ఇట్లా దొరికిపోయానేంటి అని చెప్పి చక్రధర్ తన మనసులో అనుకుంటాడు. ఇక పోలీసులైతే చక్రధర్ని అరెస్ట్ చేస్తారు. పల్లవి అయితే, మావయ్య, మా డాడ్ అట్లాంటి వారు కాదు, అనవసరంగా మా డాడ్ గురించి మీరు తప్పుగా అపార్థం చేసుకున్నారు, మా డాడ్ని వదిలిపెట్టండి అని చెప్పి పల్లవి అయితే వెంటపడుతూ వాళ్ళని ఆపాలని ప్రయత్నిస్తుంది. ఇక పల్లవికి ఎదురుగా అవని నుంచుని పల్లవి వైపు చూసి కళ్ళని పైకెగరేస్తుంది. ఏయ్, ఇదంతా నువ్వే చేసావు కదా, నాకు తెలుసు, ఇదంతా నీ పని,
నిన్ను అని చెప్పి పల్లవి ఇక అవని మీదకి వెళ్ళబోతుంటే అక్షయ్ ఏయ్ ఆగు అని చెప్పి పల్లవిని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా పల్లవి అక్షయ్ అరుపులకి షాక్ అయిపోతుంది. ఇక అక్షయ్ అయితే చూడు, ఎన్ని రోజులు మీ నాన్న మంచోడని, మీ నాన్న దేవుడని నువ్వు ప్రతిరోజు ఇంటికొచ్చి భజన చేస్తుంటే నాకు అర్థం కాలేదు. ఎక్కడ మీ నాన్న చేసిన పాపాలు బయటపడతాయేమోనని నువ్వు వాటిని కప్పుకోవడానికి అట్లాంటి మాటలు చెప్తున్నావని ఇప్పుడే నాకు అర్థమైంది. కొంపతీసి మీ నాన్న చేసిన తప్పులో నీ హస్తం కూడా ఉందా అని చెప్పి అక్షయ్ అడగడంతో ఇక పల్లవి లేదు లేదు బావా, డాడీలా చేశారంటే నేనే ఆశ్చర్యపోతున్నాను. అసలు నిజంగా ఇదంతా డాడీ చేశారా అని నాకు ఇప్పటికీ నమ్మకం కలగట్లేదు అని చెప్పి ఇక పల్లవి అయితే అక్షయ్తో తడబడుతూ చెప్తుంది. ఇంతలో అక్కడ ఉన్న కమల్ అయితే చూడు, మీ నాన్న చేసిన తప్పుల్లో నీకు ఏమైనా భాగం ఉంది అని తెలిసిందంటే ఇక నువ్వు నీ చావుకి ముహూర్తం పెట్టుకున్నట్టే అని చెప్పి ఇక కమల్ అయితే పల్లవితో అంటాడు. పల్లవి ఇదేంటి ఇట్లా ఇరుక్కుపోయాను, ఇప్పుడు ఈ అవని ఒకవేళ నేను చేసిన తప్పులన్నింటినీ బయట పెడితే అందరూ కలిసి నన్ను ఏం చేస్తారా భగవంతుడా అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటుంది. ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే